హలో ఫ్రెండ్స్. హర్భజన్ సింగ్ శ్రీశాంత్ని చెంప మీద కొట్టి ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికప్పుడు ఈ ఇష్యూ సమాధైపోతుందిలే అని చెప్పి అనుకున్న టైంలో ఎవరో ఒకరు వచ్చి ఈ ఇష్యూని బయటికి తవ్వుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ ఇష్యూ మళ్ళీ సీన్లోకి వచ్చింది. అయితే ఈసారి ఇష్యూ వేరే లెవెల్కి వెళ్ళింది. సో హర్భజన్ సింగ్ ఇంకా శ్రీశాంత్ మధ్యలో మళ్ళీ కొత్తగా ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అప్పుడెప్పుడో ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ని చెంప మీద కొట్టాడు. అబ్బో, ఇప్పటి వాళ్ళకి దాని గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆ టైంలో ఇది మామూలు హాట్ టాపిక్ కాదు. కానీ ఇప్పుడున్నంత సోషల్ మీడియా రీచ్ అప్పట్లో లేదు. సో ఏ విషయం అనేది తెలుసుకోవాలంటే న్యూస్ ఛానల్స్ ద్వారానే మేము తెలుసుకునే వాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ అసలు మ్యాచ్ లెవెల్లో చూసిన నేను కూడా శ్రీశాంత్ ఆడటం చూశాను, కానీ హర్భజన్ శ్రీశాంత్ని కొట్టడం అయితే చూడలేదు. ఎవరు చూసినా చూడకపోయినా కానీ హర్భజన్ సింగ్ మాత్రం శ్రీశాంత్ని కొట్టాడు. ఇనాగరల్ ఐపీఎల్ సీజన్లో ఈ స్లాప్ గేట్ టాకింగ్ పాయింట్గా అయింది. మ్యాచ్ అయ్యాక ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా, అలా 2008లో ముంబై ఇంకా పంజాబ్ మధ్యలో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. మ్యాచ్ అయ్యాక ప్లేయర్స్ అంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న టైంలో శ్రీశాంత్ హర్భజన్ని రెచ్చగొట్టేలాగా ఏదో అన్నాడంట. కోర్స్ వాళ్ళిద్దరు ఇండియన్ టీం ప్లేయర్స్ కాబట్టి సరదాగా ఉండటం కామనే. అలా సరదా ఉద్దేశంతోనే శ్రీశాంత్ హర్భజన్ని టీస్ చేశాడు. హర్భజన్ అప్పుడు ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ముంబై అప్పట్లో వరుసగా మ్యాచెస్ ఓడిపోతూ వస్తుంది. సో హర్భజన్ అప్పటికే బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న హర్భజన్ని శ్రీశాంత్ టీస్ చేశాడో వెంటనే హర్భజన్ సింగ్ కోపం కాస్త కట్టలు తెచ్చుకుంది. దీంతో శ్రీశాంత్ని చెంప మీద కొట్టాడు. కోర్స్ ఐపీఎల్ మేనేజ్మెంట్ దీన్ని అసలు ఈజీగా తీసుకోలేదు. ఆ సీజన్లో మిగిలిన మ్యాచెస్కి హర్భజన్ని సస్పెండ్ చేసింది. అండ్ ఇది చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది. బట్ ఇద్దరు ఇండియన్ టీం ప్లేయర్స్ అండ్ ఆ టైంలో టీంలో యాక్టివ్గా ఉన్న ప్లేయర్స్ కాబట్టి ఇద్దరు కూడా ఈ ఇష్యూని అయితే లాగలేదు. పబ్లిక్గా చెంప మీద కొట్టించుకున్నా కూడా శ్రీశాంత్ ఈ ఇష్యూని సాఫ్ట్ ఎండ్ చేయడానికే ట్రై చేశాడు. హర్భజన్ తనకి పెద్దన్న లాంటి వాడని, ఈ ఇష్యూ వలన ఇండియన్ క్రికెట్ డ్యామేజ్ అవటం ఇష్టం లేదని చెప్పి తను పబ్లిక్గా చెప్పాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు హర్భజన్ కూడా తను చేసిన పనికి చాలా రిగ్రెట్ అవుతున్నానని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఇద్దరు కలిసి ఈవెంట్స్లో, టీవీ షోస్లో కలిసి వచ్చి తమ మధ్యలో ఎటువంటి బ్యాడ్ బ్లడ్ లేదని చెప్పి జనాలకి చెప్పడానికి ట్రై చేశారు. ఇక ఈ ఇష్యూని అందరూ మర్చిపోయారు అనుకున్న టైంలో ఎక్స్-ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ మళ్ళీ ఈ ఇష్యూని తెర మీదకు తీసుకొని వచ్చాడు. ఐపీఎల్లో పెద్ద స్కామ్ చేసి ఇండియా నుండి పారిపోయిన మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ ఈ వీడియోని బయటపెట్టాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన మైకేల్ క్లార్క్తో జరిగిన పాడ్కాస్ట్లో లలిత్ మోడీ ఈ వీడియోని బయటపెట్టి ఈ ఇన్సిడెంట్ గురించి మైకేల్ క్లార్క్తో డిస్కస్ చేశాడు. ఈ స్లాప్ గేట్ అనేది ఐపీఎల్లో జరిగిన వైల్డెస్ట్ మూమెంట్, కానీ ఇది జరిగి 18 సంవత్సరాలు అవుతుంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు హర్భజన్ అలా కొట్టాడు, ఇలా కొట్టాడని ఎవరికి నచ్చిన వర్షన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆ టైంలో ఏమీ తెలియనట్టు కామ్గా ఉండి హర్భజన్ శ్రీశాంత్తో పాటు జనాలందరూ దీని గురించి మర్చిపోయిన తర్వాత మళ్ళీ లలిత్ మోడీ ఈ వీడియోని ఎందుకు బయటపెట్టాడో ఎవరికి అర్థం కాలేదు. శ్రీశాంత్ వైఫ్ అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా కూడా రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో లలిత్ మోడీ పైన సీరియస్ అవుతూ పోస్ట్ కూడా చేసింది. ప్రజెంట్ శ్రీశాంత్ ఇంకా హర్భజన్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పేరెంట్స్ అని, ఈ టైంలో ఈ వీడియోస్ని రిలీజ్ చేసి చీప్ పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకోవటం కరెక్ట్ కాదని చెప్పి ఆమె పోస్టులు అనింది. చెప్పాలంటే నిజానికి ఇది చీప్ పబ్లిసిటీనే. అసలు ఈ వీడియో బయటకు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో నేను ఒకడు ఉన్నాను, జనాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో లలిత్ మోడీ ఇలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు కూడా ఫ్లింటాఫ్కి సంబంధించి ఒక న్యూస్ని రివీల్ చేశాడు. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఫ్లింటాఫ్ ఐపీఎల్కి వచ్చినప్పుడు అప్పటి చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్ ఫ్లింటాఫ్ని ఖచ్చితంగా తన టీంలోనే ఉండాలని చెప్పి పట్టుపట్టడంతో ఆక్షన్ ఫిక్సింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పి లలిత్ మోడీ చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి శ్రీనివాసన్ ఐపీఎల్లో అంపైర్స్ని కొనేసి ఫిక్సింగ్ చేసేవాడని కూడా ఎలిగేషన్స్ చేశాడు. ఇవన్నీ చాలా ఉన్నట్లు ఒక ఫేమస్ యూట్యూబర్తో పాడ్కాస్ట్ చేసి తనంత గొప్పవాడు లేడన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అందరూ మర్చిపోయిన స్లాప్ గేట్ని మళ్ళీ తెర మీదకి తీసుకొని వచ్చాడు. బయట పెట్టిన వీడియో సరిపోదన్నట్లు ఇంకా చాలా ఉన్నాయి, డెవలప్మెంట్లో ఉన్నాయి, ఏదో మూవీ ద్వారా బయటికి తీసుకొని వస్తారని చెప్పి తను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
కేవలం తన సొంత స్వార్థం కోసమే లలిత్ మోడీ ఈ వీడియోని రిలీజ్ చేసి ఇష్యూని మళ్ళీ బయటకు తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే లలిత్ మోడీ ఈ ఇష్యూకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశాడో శ్రీశాంత్ ఇన్నేళ్ల నుంచి చూపించిన స్ట్రెంగ్త్ అంతా కోల్పోయాడు. ఇన్ని సంవత్సరాలు ఆ ఇన్సిడెంట్ని మర్చిపోయానని చెప్పిన శ్రీశాంత్ సడన్గా ఎమోషనల్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. పబ్లిక్గా హర్భజన్ని క్షమించినా కూడా ఆ స్లాబ్ గేట్ ఇన్సిడెంట్ వలన తను చాలా ఎమోషనల్గా డిప్రెస్ అయ్యానని చెప్పి శ్రీశాంత్ అన్నాడు. అయితే రీసెంట్గా శ్రీశాంత్ హర్భజన్ని దమ్ముంటే నాతో రింగ్లోకి వచ్చి ఫైట్ చేస్తాడా అని ఛాలెంజ్ చేశాడు. శ్రీశాంత్ ఇలా ఛాలెంజ్ చేయడానికి కారణం హర్భజన్ చేసిన ఒక కొత్త యాడ్. ఈ యాడ్లో హర్భజన్ శ్రీశాంత్ని కొట్టిన చెంపదెబ్బని గుర్తు చేసేలాగా డైలాగ్స్ చెప్పాడు. ఈ యాడ్ చేయడానికి హర్భజన్ 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు తీసుకున్నాడని, తనని హర్ట్ చేసిన ఇన్సిడెంట్ని హర్భజన్ ఇలా క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి శ్రీశాంత్ అన్నాడు. ప్రజెంట్ శ్రీశాంత్ బేర్ నకిల్ ఫైట్ లీగ్లో రిజిస్టర్ అయి ఉన్నాడు. సో హర్భజన్కి తనతో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా యాడ్లు చేయటం కాదు, దమ్ముంటే రింగ్లోకి వచ్చి తనతో ఫైట్ చేయాలని చెప్పి శ్రీశాంత్ సవాల్ విసిరాడు. అఫ్కోర్స్ హర్భజన్ ఈ సవాల్ మీద డైరెక్ట్గా అయితే రియాక్ట్ అవ్వలేదు. కానీ ఈ ఇష్యూని అడ్రస్ చేసేలాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక స్టోరీ పెట్టాడు. మాట్లాడే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, కానీ గిన్నెలు ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటాయి అంటూ ఇండైరెక్ట్గా శ్రీశాంత్ని ఉద్దేశించి ఆ స్టోరీ పెట్టాడు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ఇష్యూ ఎటు వెళ్తుందో ఎవరికైతే ఐడియా లేదు. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే ఈ ఇష్యూకి ఎండ్ కార్డ్ అయితే పడలేదు. సో ఇది ఎలాగే కొనసాగుతుందా, లేదా మళ్ళీ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటారా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.